శ్రీ నమః భగవద్బంధుడాన్ నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసా నమస్కారాలు. జగదాంబిక జగన్మాత నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఆ జగదాంబిక జగన్మాత కరుణాకటాక్షవి సిద్ధించాలని చెప్పేసి ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా మనము ఆ జగన్మాతని పూజించాము, అర్చించాము, ఆచరించాము. తర్వాత సమాప్తి పూజ అంటే ఆఖరి ఉద్యాపన ఎలా చేసుకోవాలంటే కనుక యథాస్థానంగా ప్రతి ఒక్కరు తెలుసా మనసా వాచాకరణ ఆ అమ్మవారికి పూజా కార్యక్రమం జరిపించండి. జరిపించిన తర్వాత మహామంగళారతి మంత్రపుష్పాలు అన్ని సమర్పించిన తర్వాత స్త్రీలు అయితే కనుక కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయని తీసుకొని ఈ కన్నం దగ్గర కర్పూరం పచ్చకర్పూరం పెట్టేసి 3 సార్లు ఇలాగా 2 సార్లు ఉల్టా తిప్పేసి ఇక కొట్టేయండి. ఒకవేళ కనుక గుమ్మడికాయ మగవాళ్ళు యజమాని ఎవరైనా మగవాళ్ళు ఎవరైనా సరే ఇంటి యజమానులు ఎవరైతే వాళ్ళు గుమ్మడికాయ తీసుకొని పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతి ఇచ్చేసి ఆ గుమ్మడికాయ బలి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల చేసిన తర్వాత అమ్మవారి గణపతిని పసుముద్ర కదా పసుముద్దని అమ్మవారి విగ్రహం పెట్టిన విగ్రహాన్ని కలశాన్ని పెట్టిన కలశాన్ని చిత్రపటం పెట్టిన చిత్రపటాన్ని కదిలిచ్చేయండి. కదిలిచ్చి యథాస్థానం ప్రవేశయామి జగన్మాత జగజ్జనని అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు ప్రసాదించమ్మా. ఈ నవరాత్రులు జరిపించావంటే కనుక ఏదో మహత్కార్యాన్ని మాకు మంచి చేయడానికి నవరాత్రులు జరిపించుకున్నావమ్మా, మాకు ఏదో మంచి చేస్తావమ్మా అని చెప్పేసి ఆ జగదాంబిక జగన్మాతని మనసా వాచా కర్మణ ధ్యానించుకోండి. ధ్యానించుకొని ఆ జగదీశ్వరి యొక్క కరుణా కటాక్షాలు సిద్ధించాలని చెప్పేసి ఆ జగదీశ్వరి వేడుకొని కలశాన్ని కదిలించండి. కలిసిన తర్వాత జగదాంబిక జగన్మాతని పూజ అయిపోయిన తర్వాత దంపతులుగా ఒక దంపతులు సరే కనీసం పాదార్చన చెయ్యాలి. ఆ పాదార్చన ఎలా చేయాలి కనుక ఇంటి ఆడపడుచుకు ఆడపడుచుకు కానీ లేకుంటే కనుక ఇంటి యజమానురాలు చేసే కనుక వారి అత్తకి మామకి కూర్చోబెట్టి ఉమ్మెంత భైరవ స్వామిగా పురుషుణ్ణి వారాగి మాతగా స్త్రీని ఇద్దరిని దంపతులను కూర్చోబెట్టి మనసు పూర్తిగా ఆ అమ్మవారికి అయ్యవారికి ఎలాగైతే పూజాకారం జరిపించామో వారి కాళ్ళు నీటిగా కడిగి కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి మంత్ర పుష్ప అక్షంతలు పాదాల మీద వేసి హారతి ఇవ్వండి. దంపతులకి హారతినాక శక్త్యానుసారంగా వస్త్రాలు గాని తాంబూలం దక్షిణ సమర్పించండి. సమర్పించి వారి చేతులతోని ఆ అక్షంతలు దంపతులు ఎవరైతే పూజాకారం జరిపిస్తూ ఉంటారో వారు నమస్కరించుకోండి. ఇందువల్ల ఆ జగదాంబిక జగన్మాత ఉమ్మెంత భైరవ స్వామి వారాగి దేవి కృప అందరిపై ఉంటుందని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.